హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. సాటర్డే ఈరోజు టిఫిన్ అయితే ఏం చేయాలా, ప్రతిరోజు ఇడ్లీ దోశ ఉప్మా అనేసి అనుకుంటూ ఉంటే సరే ఉప్మా ఎట్లా తినరనేసి అటుకులు అయితే ఉప్మా చేసేద్దామని చెప్పి ఈ విధంగా చేస్తున్నానండి. ముందుగా అయితే గట్టి అటుకులు తెచ్చుకున్నాను. ఫస్ట్ అయితే జాలి గిన్నెలో బాగా మంచినీళ్ళతో అలసేసి పెట్టుకున్నాను అనమాట. తర్వాత స్టవ్ వెలిగించి బాండలు పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు, ఉద్దిపప్పు, పచ్చనిపప్పు, శనగగింజలు, పచ్చిమిర్చి ఒక 4, ఎర్రగడ్డ ఒకటి కట్ చేసి వేసుకున్నానండి. బాగా వేగిన తర్వాత దాంట్లోకి ఉప్పు కొద్దిగా, పసుపు, నిమ్మకాయ దెబ్బ అయితే సగం అయితే పిండుకున్నానండి. ఆల్రెడీ తెలిసే ఉంటాయి కొంతమందికి, మా అమ్మాయి లాంటి వాళ్ళకి ఎవరికైనా తెలియదు కదా, అందుకోసం అయితే చెప్తున్నానండి. ఎవరైనా సాటర్డే సండేస్ లీవ్ కదా, చేసేవాళ్ళు నేర్చుకుంటారు కదా అనే విధంగా పెట్టాను అనమాట వీడియో. కానీ ఒకటి చెప్పాలనుకుంటున్నానండి, చూసేవాళ్ళు చూస్తూ వెళ్తున్నారు కానీ ఒక్క లైక్ కూడా చేయట్లేదు. కామెంట్ పెట్టేవాళ్ళు కామెంట్ మాత్రం పెడుతున్నారు, లైక్ కూడా కొట్టట్లేదు. కానీ ఒక లైక్ కొడితే ఏమైపోతుందండి, చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. నేను ఈ విధంగా చేస్తున్నానని చూపిస్తున్నాను అనమాట వీడియో అయితే. సరే, ఇంకైతే ఇవన్నీ వేగిన తర్వాత మనం అటుకులు బాగా తడిపి పెట్టుకున్నాం కదా, ఒక 5 సెకండ్ ముందుగా బాగా పలపలని చేసుకున్న తర్వాత ఈ బాండల్లోకి అయితే బాగా వేసేసుకొని ఈ తిరగబాతంతా చేసుకున్నాం కదా, ఈ అటుకులన్నీ కూడా బాగా వేసేసి బాగా కలిపేసుకోవాలండి. తడి పొడి లేకుండా బాగా అంటుకునేటట్టుగా, మసాలా బాగా అన్నీ పట్టేటట్టుగా మనం కలిపేసుకోవాలి. ఉంటలుగా ఉంటుంది. అలా కాకుండా ముందుగానే చేతులతో బాగా పొడి చేసుకోవాలన్నమాట. అలా చేసుకుంటేనే బాగుంటుంది, లేకపోతే గట్టిగా ఉంటలుగా ఉంటుంది అటుకుల ఉప్మా. దీనికైతే ఆయిల్ కొద్దిగా వేసుకుంటేనే బాగుంటుందండి, లేకపోతే గొంతు పట్టుకునేస్తుంది. అటుకులు ఉప్మా కదా, అట్లా తడి పొడిగా ఉంటే బాగుండదు, పిల్లలకు గొంతు పట్టేస్తుంది. దానివల్ల అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాల్సి వస్తుంది, అంతేనండి. బాండలు అన్నీ వేగిన తర్వాత ఈ విధంగా అయితే కలిపేసుకుంటున్నాను. స్టవ్ ఆపేసుకోవచ్చు, లేదా కొంతసేపు పెట్టి కూడా మనము ఆ వేడి మీదనే కలబెట్టేసుకోవచ్చు. ఎందుకంటే గట్టిగా పిచ్చని అవ్వకుండా, తేమ అవి లేకుండా మనం పొడిగా చేసుకునేదాన్ని బాగా కొంచెం అయితే నూనె పైన అయితే వేసుకోవాలి, కలబెట్టుకోవాలన్నమాట. కొంచెం సెకండ్ పెట్టుకుంటే చాలండి, మంట ఆపేసి కూడా మనము కలబెట్టచ్చు. అట్లే ఉంటే అడుగంటిపోతుంది, అందుకు చెప్తున్నాను అనమాట. ఇంకా స్టవ్ ఆపేసి బాగా కలబెట్టేసుకున్న తర్వాత ఇంకైతే మనము దీనికి చట్నీలు అట్లా ఏం అవసరం లేదండి. దీంట్లోకి పుట్నాల పప్పు కూడా చల్లుకుంటారు, అవసరం లేదు, మేమేమి అలా చల్లుకోము. నేనైతే ఇంతే, ఇట్లా కలబెట్టేసిన తర్వాత కొంతసేపు అయితే మూత పెట్టేసుకొని తర్వాత అయితే మేము టిఫిన్ చేసేసుకుంటామండి. దీనికోసం అయితే నేను ఊరగాయ అయితే తెచ్చుకున్నాను అనమాట. మ్యాంగో ఊరగాయ చేసి ఉన్నాను ఇంతకుముందు, అయిపోయిందనమాట. సరే, ఇంకా నిన్న బజార్ వెళ్తే సూర్య బ్రాండ్ అని చాలా బాగుందండి ఆవకాయ, మనం చేసినలాగే కనబడుతుంది అనమాట. ఊరగాయ అయితే చూస్తుంటే చాలా బాగా అనిపించింది. 1 kg ఈ ఊరగాయ వచ్చి 200 దానిపైన రేటు ఉంది. నాకు 170 రూపాయలకు ఇచ్చారనమాట డీమార్ట్లోనే. అయితే తెచ్చుకుని బాగా అనిపించి ఎత్తుకున్నాను. ఇదైతే ఒక ముక్క పెట్టుకొని ఉప్మాలకి, రవ్వ ఉప్మా, సేమియా ఉప్మా, ఇట్లా అన్ని ఉప్మాలకి ఇట్లాంటివి పెట్టుకుంటాం అనమాట. ఇంకా తప్పనిసరి ఇడ్లీ దోశకి అయితే చట్నీలు చేసుకోవాల్సిందే మేము. ఇంకైతే అటుకులు ఉప్మా రెడీ అయిపోయి ఆవకాయ ఊరగాయ అయితే పెట్టుకుని తిన్నామండి.